ఇప్పుడు దేశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉమ్, ఆ, జనగణన చేయబోతోంది. ఉమ్, అయితే జనగణనతో పాటు రాహుల్ గాంధీ గారు డిమాండ్ మేరకు మొదట అంగీకరించినప్పటికీ తర్వాత దాని యొక్క శక్తిని తెలుసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పింది. ఉమ్, అయితే ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కులగణన అనేది సామాజిక ఆర్థిక సర్వే అనేది దేశం మొత్తానికి ఆదర్శం. అట్లాంటప్పుడు అంత సమర్థవంతంగా పకడ్బందీగా దాదాపు 1,12,36,849 కుటుంబాలు సుమారు 97.10% మందిని ఆ, ఎక్కడైతే వివరాలు ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళకి సమాచారం వేళ దూర ప్రాంతాలకు పోయినా సరే సమగ్రంగా సేకరించిన మొత్తం కూడా ఇవ్వాలని పెట్టినాం. దానికి కడుపు మంట ఎందుకు? కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఒక రోజు భాగవతానికి మీసాలు గురిగించుకున్నట్టు జనం మొత్తం నుంచి హడావుడి చేసి ఒక్క రోజులో మీరు ఇళ్ళ దగ్గర ఉన్నారంటే పాపం ముంబై నుంచి సైకిల్ మీద వచ్చారు, పాపం ఆగ మేఘాల మీద ఇబ్బందులు పడుకుంటూ అనేక రకాల ప్రయాసలు పడుతూ వస్తే ఏం చేశారు దాన్ని అని చెప్పారు, వెల్లడించారా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక పారదర్శకంగా ఇతర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి రేపు కేంద్రానికి కూడా ఒక నమూనాగా ఒక సూచిగా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి బయటపెట్టింది.